పులికి కాల్చినట్టుగా ఇందులో ఉన్నటువంటి కుక్కలు అసలు నాయకుడు బయటకు వచ్చాడేమని చెప్పుకుని నేను అనుకుంటున్నాను. 150 మంది శాసన సభ్యులు రాజశేఖర రెడ్డి గారు మరణించిన వెంటనే అప్పుడే దాదాపు 150 మంది శాసన సభ్యులు సంతకాలు చేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. ఆ తర్వాత వెనకమైన అనుకోండి, మేము ఆ కారణాల వల్ల సంతకాలు చేస్తున్నాం, ఈ కారణాల వల్ల పెట్టారు, కానీ 150 మంది సంతకాలు చేస్తారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే ఆనాడు 150 మంది శాసనసభ్యులు సంతకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. అదే సంఖ్య ఇవాళ ఆంధ్రాలతో ప్రాంతాల్లో ఆనాడు 2094 150 మంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటే ఈరోజు 175లో 150 మంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకోబోతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళ పార్టీ అంచనాలు ఊహాగానాలు కొన్ని ఉంటాయి కాదంటలేదు. ఎందుకంటే ఇవాళ ఎన్నికలు ముగిసినాయి కనుక ఏ పార్టీకి ఆ పార్టీ మేమే గెలుస్తాం అని చెప్పుకోవడానికి సహజం. దాన్ని మనం కాదంటే ప్రతిపక్షాలు కనిపించలేదు. కానీ ఇక్కడ నేను ఒక మాట చెప్పిస్తాను. ముఖ్యమంత్రి అంటే అలాంటి ద్వారా ఇది నాయకులు చేయడం కాకుండా ఇది ఒక న్యాయ ప్రజాస్వామ్య పద్ధతిలో నేను అప్పుడు కనుక రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి మొత్తం పార్టీ ప్రజాస్వామ్యాన్ని మోసకొచ్చి తీసుకొచ్చిన రెక్కల ఎలాగైతే కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారో వాళ్ళు ఇంత గవర్నర్ చెప్పు అనే ఒక సందర్భం కూడా క్రియేట్ అయింది. ఎందుకంటే అప్పుడు మామూలుగా వంశపారంపర్యంగా దగ్గర అభిమానంతో వచ్చిన దానికంటే కూడా వాళ్ళ మోస్ట్ పవర్ఫుల్ ఇక్కడ పార్టీ అంచనా కరెక్ట్ ఢిల్లీ మెడల్ వంచే విధంగా ప్రభుత్వం రావచ్చు.